హాయ్ హలో అందరూ బాగున్నారా? ఈరోజు మనం దేని గురించి తెలుసుకుందాం అంటే దొడ్డా బసవన్న గుడి, బుల్ టెంపుల్ అని కూడా అంటారు. ఇది బెంగళూరులో ఉంది. పంటలు పండించడానికి రైతులు ఎంత కష్టపడతారో మనకు తెలుసు. తాము పండించిన మొదటి పంటను దేవుడికి అంకితం చేసి తమ అవసరాలకు మిగిలిన వాటిని మాత్రమే అమ్ముతారు. అలాగే బెంగళూరులో రైతులు ఇతర పంటల కంటే ముఖ్యంగా శనగకాయ పంటలను దొడ్డా బసవన్న ఆలయానికి సమర్పించి ఆ ఆలయ సమీపంలో పెద్ద జాతర ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత అమ్మకాలు ప్రారంభిస్తారు. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? బుల్ టెంపుల్ అనే పేరు వెనుక ఉన్న నిజమైన అర్థం ఏమిటి? దొడ్డా బసవన్నకు ఈ జాతరతో ఉన్న సంబంధం ఏమిటి? శనక్కాయతో బసవన్నకు ఉన్న అనుబంధం ఏమిటి? ఈ వీడియోలో దీని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అందుకే ఒకసారైనా ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ధృతి 3x ఛానల్ని మీరు తొలిసారిగా చూస్తుంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేయండి. అలా చేస్తే మా వీడియోలు వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ లైక్, షేర్ నాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వెళ్తామా వీడియోలోకి. ఈ గుడి బెంగళూరులో ప్రసిద్ధ దొడ్డా బసవన్న ఆలయం. దొడ్డ అంటే కన్నడలో పెద్దది అని, బసవన్న అంటే నంది అని పిలిచే నందీశ్వరుడు. మన హిందూ పురాణాల ప్రకారం నందికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నంది అనే పదానికి సంస్కృతంలో ఆనందం లేదా సంతోషం అనే అర్థం. నందీశ్వరుడు అంటే కేవలం శివుడికి వాహనం మాత్రమే కాదు, శివుడికి అత్యంత ప్రియమైన భక్తుడు కూడా. మన దేశంలో లేపాక్షి, యాగంటి వంటి ప్రదేశాలలో పెద్ద పెద్ద నంది విగ్రహాలు ఉన్నాయి. అయితే వీటిని మామూలుగా దేవుడిగా పూజించరు. అవి ఆలయ ప్రాంగణంలోనే ఉంటాయి. కానీ బెంగళూరులో ఉన్న ఈ బుల్ టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ నందీశ్వరుడికి స్వతంత్రంగా ఆలయం నిర్మించబడింది. ఆయన ప్రధాన దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం సుమారు 500 సంవత్సరాల క్రితం 1537లో విజయనగర సామ్రాజ్యంలో నిర్మించబడింది. ఈ కాలంలో కెంపేగౌడ అనే రాజు ద్రావిడ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ఉన్న నంది విగ్రహం ఎంత పెద్దదో తెలుసా? వెడల్పు 15 అడుగులు, పొడవు 20 అడుగులు. ఈ విగ్రహానికి అభిషేకం, పూలమాలలు వేయాలంటే మెట్లు ఎక్కి వేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా సంవత్సరాలుగా నందీశ్వరుడికి నూనెతో అభిషేకం చేయడం వల్ల ఈ విగ్రహం బ్రౌన్ కలర్ నుండి నల్లగా మారిపోయింది. అలాగే నెమ్మదిగా మెరిసేలా మారిందని చెబుతారు. ఇప్పుడు మనం ఈ బుల్ టెంపుల్ నిర్మాణానికి సంబంధించిన ప్రాచీన కథనాలు తెలుసుకుందాం. దాదాపు 500 సంవత్సరాల క్రితం బ్యూగల్ రాక్ అనే కొండ ఉండేది. దాని చుట్టూ సారవంతమైన భూములు మరియు సంకేనపల్లి, గుట్టపల్లి వంటి గ్రామాలు ఉండేవి. అక్కడ వేరుశెనగ పంటలు సమృద్ధిగా పండించేవారు. ఒక సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిశాయి మరియు పంటలు నిజంగా బాగా పెరుగుతున్నాయి. ఒక రాత్రి రైతులు తమ పొలాల్లో ఒకరోజు పనిచేసి తర్వాత గాఢ నిద్రలో ఉన్నారు. అదే రోజు పౌర్ణమి. ఆ రాత్రి ఎద్దు వచ్చి పంటను నాశనం చేసి అదృశ్యమవుతుంది. మరుసటి రోజు ఉదయం రైతులు తమ పంటలను జరిగిన నష్టాన్ని చూసి గుండెలు బాదుకున్నారు. మరుసటి పౌర్ణమి నాడు కూడా అదే విషయం పునరావృతమవుతుంది. రైతులు ఒకరినొకరు సంప్రదించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. పొలాలను కాపలా కాసి తమ పంటను ఎవరు నాశనం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఒక రైతుని ఎంచుకున్నారు. మళ్ళీ పౌర్ణమి రోజు ఎన్నికైన రైతు పొలాలకు కాపలాగా ఉండడానికి వెళ్ళాడు. విధ్వంసకరమైన ఎద్దు మాయాజాలంతో కనిపించి మళ్ళీ పంటలను నాశనం చేయడం ప్రారంభించింది. ఆ రైతు ఈ శబ్దం విని ఆ దిశ వైపు పరిగెత్తాడు. బంగారంలా మెరుస్తూ ఎద్దును చూస్తాడు. దాని కళ్ళు వజ్రాలలా మెరుస్తుంది.
ఆ రైతు ఆశ్చర్యపోయి గ్రామం వైపు పరిగెత్తుతాడు. తాను చూసిన అద్భుతాన్ని గ్రామస్తులకి వివరించడం ప్రారంభిస్తాడు. తమ పంట నష్టం గురించి విని ఒక రైతు చాలా ఆందోళన చెందుతాడు. తను ఒక కర్రను పట్టుకొని పొలం వైపు పరిగెత్తుతాడు. అతని ఎద్దును చూడగానే దానిని దుడ్డకర్రతో కొట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఎద్దు అక్కడే పడి విగ్రహంగా మారిపోయింది. ఆ తరువాత నంది విగ్రహం రోజు రోజుకి పెరగడం ప్రారంభించింది. భయపడిన రైతులు శివుడిని ప్రార్థించారు. శివుడు ఒక వరం ఇచ్చి నంది తలపై త్రిశూలం ఉంచమని రైతులకు ఆదేశించాడు. ఆ తరువాత అది పెరగడం ఆగిపోయింది. రైతులు శివుడు ఆదేశించినట్టు చేశారు మరియు నంది పెరగడం ఆగిపోయింది. అప్పటి నుండి రైతులు తమ మొదటి పంటను బసవేశ్వరుడికి సమర్పించి ప్రారంభిస్తారు. వేరుశనగను కన్నడలో కలేకాయ్ అని పిలుస్తారు. అందుకే కలేకాయ్ పరిషే అంటారు. అంటే జాతర అనే అర్థం. కార్తీక మాసం నవంబర్లో వస్తుంది. ప్రతి కార్తీక మాసం చివరి సోమవారం ప్రతి సంవత్సరం ఈ జాతర జరుగుతుంది. విజయనగర సామ్రాజ్యం కింద అప్పటి బెంగళూరు పాలకుడు కెంపేగౌడ ఒకసారి చాలామంది భక్తులు ఆలయానికి వెళ్ళి బసవేశ్వరునికి పూజ చేయడం చూశారు. దాని నుండి ప్రేరణ పొంది అతను కూడా పూజ మరియు అభిషేకం చేశారు. అదే రాత్రి అతను తన కలలో నందిని చూశాడు. నంది అతనికి ఒక నిధి ఉన్న ప్రదేశాన్ని చూపించాడు. దాంతో కెంపేగౌడ కొండపై ఆలయాన్ని నిర్మించి అంకితం చేశాడు. దానినే దొడ్డ బసవన్న ఆలయం అని పిలుస్తారు. ప్రతిరోజు బసవేశ్వరునికి పాలు, వెన్న, నెయ్యి మరియు కొబ్బరి నూనెతో అభిషేకం చేస్తారు. ఈ విగ్రహానికి సంబంధించిన ఒక విశిష్టమైన విశ్వాసం ఏమిటంటే ప్రదోష కాలంలో బసవేశ్వరుని నాలుక కవచంలా మారుతుంది. ఈ నంది నాలుక ద్వారా విషయాలను శుద్ధి చేస్తుందని భావించబడుతుంది. ఇది సముద్ర మథనం సమయంలో నీలకంఠుడైన పరమశివుడు విషం పీల్చిన కథలో సారాంశం కలిగి ఉంటుంది. భక్తులు విశ్వసించేది ఏమిటంటే ఈ సమయంలో శివుడు నందిపై వాహనం చేసి భూలోకాన్ని సందర్శిస్తాడని నమ్మకం. ఈ గుడి బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్కి మరియు కెంపేగౌడ బస్టాండ్ నుండి సుమారు 6.5 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రతిరోజు ఉదయం అభిషేకం, మహాఆరతి, సాయంత్ర పూజలు నిర్వహించబడుతుంది. సోమవారాలు, మహాశివరాత్రి, ప్రదోషం వంటి పవిత్ర దినాలలో ప్రత్యేక పూజలు జరుగుతుంది. అభిషేక సాధారణంగా ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్య జరుగుతుంది. ఈ ఆలయం కర్ణాటక హిందూ ధార్మిక సంస్థ విభాగం పరిపాలనలో నడుస్తుంది. కుంభాభిషేకం అంటే గర్భాలయ శుద్ధి కార్యక్రమం. ఇది సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది లేదా ఆలయం పునరుద్ధరణ జరుగుతుంటే నిర్వహించబడుతుంది. ఆలయ దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు, తర్వాత సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు ఉంటుంది. ఆలయ ప్రవేశం ఉచితం, కానీ అభిషేకానికి లేదా ప్రత్యేక సేవలకు టికెట్లు అవసరం. ఈ నందీశ్వరుడు ప్రత్యేకం వెన్న మరియు పూలతో అలంకరిస్తారు. అన్ని అలంకరణలో బసవేశ్వరుణ్ణి చూడడం ఖచ్చితంగా మంత్రముగ్ధులు చేస్తుంది. ఈ ఆలయాన్ని సందర్శించడం మీరు మిస్ అవ్వకూడదు. మరో వీడియోతో కలుసుకుందాం.